హలో అండి అందరికీ. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి లాజిక్ గేట్స్. ఈ లాజిక్ గేట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే చాలామంది బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్కి కానీ ఈసీ వాళ్ళకి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అది ఇప్పుడు రియలైజ్ అవ్వరు, తర్వాత రియలైజ్ అవుతారు. సో అసలు ఈ ఫస్ట్ లాజిక్ గేట్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది స్టార్ట్ చేద్దాం. లాజిక్ గేట్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు లైక్ మనకి ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఉంది, లేదంటే ఒక బూలియన్ ఫంక్షన్ అనేది ఉందంటే సో దాన్ని మనం సింప్లిఫై చేయడానికి మనం గేట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. లైక్ అండ్ గేట్ కానీ, నార్ గేట్ కానీ, ఆర్ గేట్ కానీ, నాట్ గేట్ కానీ ఇట్లాంటివి జనరల్గా చాలా యూజ్ అవుతాయి. లైక్ ఇంకా డిఫరెంట్ గేట్స్ అనేవి మనకు ఉన్నాయి, లైక్ నాండ్, నార్, ఎక్స్ఆర్ అండ్ ఎక్స్నార్. సో ఇప్పుడు మనం ఒక నాండ్ గేట్ అనేది తీసుకుంటే అది ఒక సీమాస్లో మనం డిజైన్ చేస్తే నాండ్ గేట్కి చాలా తక్కువ స్పేస్ అనేది ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే మనం అలాంటి గేట్ని మనం డిజైన్ చేయడం ఈజీ, ఫ్యాబ్రికేట్ చేయడం ఈజీ, ఎకనామికల్గా కూడా చాలా తక్కువ కాస్ట్ అవుద్ది. లైక్ సో అలాంటి గేట్స్ అనేవి దానికి వాడతాం. అండ్ అలాగే మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని రియలైజ్ చేసినప్పుడు 3 ఇన్పుట్స్ మనకు ఉన్నాయంటే 3 ఇన్పుట్ గేట్స్ కూడా ఉంటాయండి. లైక్ ఆర్ గేట్ అండ్ అండ్ గేట్ అనేది మనం 2 ఇన్పుట్కే కాదు 3 ఇన్పుట్గా కూడా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఇంకా తక్కువ దాంట్లో తక్కువ లిమిట్ నెంబర్ ఆఫ్ గేట్స్తో మనం ఫంక్షన్ అనేది రియలైజ్ చేయొచ్చు. సో అలాంటి వాటికి కూడా యూజ్ చేస్తాం. అండ్ ఈ గేట్స్కి చాలా ప్రాపర్టీస్ అనేవి మనకు ఉంటాయండి. అవి తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్లో మనం చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సమ్ ప్రాపర్టీస్ లైక్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ లాంటివి ఉంటాయి. సో ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే లైక్ ఏదైనా A ఇంటూ B ఈక్వల్ టు B ఇంటూ A. సో మనం ఏదైనా ముందు దాన్ని మినిమైజ్ చేసి అప్పుడు ఆ గేట్స్ని మనం రియలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే మనం మన దగ్గర ఉన్న ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని మనం ఓన్లీ ఒక సింగిల్ గేట్ వాడే మనం హోల్ ఎక్స్ప్రెషన్ని రియలైజ్ చేయొచ్చు. ఆర్ ఏదైనా ఒక గేట్ని ఇంకో గేట్తో కంబైన్ చేసి కూడా మనం మొత్తం ఎక్స్ప్రెషన్ని మనం రియలైజ్ చేయొచ్చండి. ఇదండి